బండి సంజయ్ కొడుకు పరారీలో ఉన్నారు అని చెప్పడానికి సిగ్గనిపిస్తలేదా ఆ మాట చెప్పడానికి? సిట్ వేసిన తర్వాత కూడా సిట్ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఆ సిట్కి సంబంధించిన అధికారి రాకపోవడం కావచ్చు, లేకపోతే బండి సంజయ్ కొడుకు రాకపోవడం చూస్తుంటే ఏమనిపిస్తుంది చెప్పండి ఎవరికైనా? గింత పోరని అడిగినా చెప్తాడు ఆ కేసుని ఏ రకంగా అటకెక్కించాలని చూస్తున్నారనేది. మొన్నటికి మొన్న చూసినాం కదా, ఒక మంత్రి వ్యవహారంలో ఒక ఐఏఎస్ అధికారి విషయంలో ఒక న్యూస్ ఛానల్లో ఒక వార్త ప్లే అయితే దానికి సంబంధించి వీళ్ళే ఉన్నారు అని అంటూ ఇమ్మీడియట్లీ వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళని ఎయిర్పోర్ట్లో పట్టుకున్న అంశాన్ని మనం చూడలేదా? ఆల్మోస్ట్ 24 గంటల పాటు వాళ్ళని మానసికంగా వేధించి సీసీఎస్లో కూర్చోబెట్టి అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి, అంటే వాళ్ళు తలుచుకుంటే ఏ రకంగా ఉంటుందో తెలియని విషయం కాదు కదా. ఎంత ఈజీగా చెప్తున్నాడంటే బండి సంజయ్ కుమారుడు కనిపించటం లేదు. మరి బండి సంజయ్ కుమారుడు కనిపించలేకపోతే సరే పబ్లిక్ పక్కన పెట్టు, తండ్రికి ఎక్కడ పోయిందా సోయి? నా కొడుకు 6 రోజుల నుంచి కనిపించటం లేదు, నా కొడుకు ఏమైండు ఆచూకీ తెలపండి అని కంప్లైంట్ అని ఇవ్వాలి కదా మరి తండ్రి. అంటే ఎక్కడ ఎవరు దాచిపెట్టిరు? ఈజియెస్ట్ వే కదా. ఒక మంత్రికి సంబంధించి కొండా సురేఖ మంత్రి ఓఎస్డీకి సంబంధించి ఆ డెక్కన్ సిమెంట్ విషయంలో ఏంటో అది లావాదేవీలో ఏమొచ్చిందో మొత్తానికి పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి బెదిరించిరు అవి ఇవని చెప్పి అతని మీద కేసు నమోదైన నేపథ్యంలో ఆఖరికి ఆమె మంత్రి పదవిలో ఉండి కూడా వాళ్ళ ఇంట్లోనే అతను దాచుకున్నాడు, దాచిపెట్టినారు అని చెప్పేసి ఇంటికి పోలీసులు వెళ్ళారు కదా అర్ధరాత్రి. దాని విషయంలో కొండా సురేఖ కూతురు ఎంత బగ్గుమన్నదో కూడా చూసినాం కదా. అంటే ఒక మంత్రికే తప్పలేదు వాళ్ళ ఇంట్లో దాచిపెట్టారు అని చెప్పేసి. అలాంటిది అంటే క్యాబినెట్ మినిస్టర్ ఇంటికి కూడా పోలీసులు పోయి సోదాలు చేసే ప్రయత్నం చేసిరు కదా. అట్లాంటిది ఈరోజు ఒక రాజకీయ నాయకుడి కొడుకు, ఒక కేంద్ర సహాయక మంత్రి కొడుకు ఎక్కడ ఉన్నాడో కనుక్కోలేకపోతున్నారంటే నిజంగానే అదే ఒక సామెత ఉంది చూసినవా, నిద్ర పోతున్న వాళ్ళని లేపొచ్చు, నిద్ర లేచిన వాళ్ళని లేపొచ్చు, నిద్ర నటిస్తున్న వాళ్ళని లేపలేరంటారు కదా. అట్లనే ఉంది కదా. మరి ఎక్కడ దాచిపెట్టిరు ఈరోజు? అయితే ఈరోజు రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్నాడా, లేకపోతే ఎవరు ఫామ్ హౌస్లో దాచిపెట్టారు? నేను ఫామ్ హౌస్లో ఎలకను కాదు అన్నాడు కదా పారిపోవడానికి. మరి ఏ ఫామ్ హౌస్లో ఈరోజు మరి అతన్ని దాచిపెట్టారనుకోవచ్చు? అంటే చూస్తున్న జనాలకు అర్థమైపోతుందా ఏదైనా కూడా పేదోళ్ళకు కాదు బలిసిన వాళ్ళకు ఏదైనా కూడా చెల్లుబాటు అనడానికి. ఈరోజు ఒకవేళ అతను ఈ రాష్ట్రం దాటిపోతే పోనీ లుకౌట్ నోటీసులు ఏమైనా జారీ చేసిరా? అది లేదు. అంటే ఎంత తేలిగ్గా తీసుకుంది ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పైనుంచి పెద్ద తలకాయ ఆదేశాలు లేకుండానే ఈ కేసును నీరుగారుస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు సెక్షన్స్ చాలా గట్టిగా సవరించేసి సెక్షన్స్ చాలా గట్టిగా పెట్టారు. సో ఇవన్నీ కూడా గంటకు రోజుకో న్యూస్ అప్డేట్ వెలువడుతున్నాయి, కానీ అతన్ని పట్టుకోలేకపోయారు. కానీ ఎవరికి దొరకడు ఆయన, కానీ ముందస్తు బెయిల్ వేసుకోవడానికి మాత్రం ఆయన బయటకు వస్తాడు. ఇదంతా చాలా విచిత్రంగా లేదా? సిగ్గు అనిపిస్తలేదా చెప్పుకోవడానికి? రెండోది, బండి సంజయ్ కొడుకు కనిపించట్లేదు బండి భగీరథ్ అనేసి ఫ్లెక్సీలు వెలిసిన నేపథ్యంలో ఆ ఫ్లెక్సీలని ఇక్కడి నుంచి అంటిస్తే ఇంకొక వైపు నుంచి వాటిని చింపుకుంటూ పోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏముంది? ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తారు? దీన్ని బట్టి ఇంకిప్పుడు ఖచ్చితంగా బలిసినోళ్ళ పిల్లలు ఏది చేసినా కూడా అది నీరు గారిపోతుంది, ఆ కేసు అటకెక్కుతుందని చెప్పడానికి ఇది ఉదాహరణనే చెప్పుకోవచ్చు కదా. ఇంకొకటి, బాధితురాలికి సంబంధించిన ఫోటోలు ఎట్లా బయటకు వచ్చినాయి అనేసి బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద ముద్రేస్తారు కదా. ఫస్ట్ కొంచెము సోయి తెచ్చుకొని మాట్లాడేటోళ్ళు ఎట్లా బయటకు వచ్చినాయి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫొటోస్ ఎట్లా బయటకు వచ్చినాయి? ఆ అమ్మాయి ఫోన్ హ్యాక్ చేస్తే బయటకు వచ్చినాయా, లేకపోతే బండి భగీరథ్ బయట పెట్టాడా? లేదు ఇది హనీ ట్రాప్ కేస్ అని మీరంతా కూడా సోషల్ మీడియాలో ప్రాపగండా చేయించండి అని ఒక వర్గానికి మెసేజ్ పెడుతూ ఈ ఫోటోలు పెట్టిన వాళ్ళదా? ఎవరిది ఇందులో తప్ప? అసలు స్టార్టింగ్లో ఈ ఫోటోలు ఎట్లా బయటకు వచ్చినాయి? వాళ్ళిద్దరు తీసుకున్న వ్యక్తిగతమైన పిక్స్ అవి చూసిరు కదా ఎంత క్లోజ్గా ఉన్నాయో. అట్లాంటి పిక్స్ అసలు బయటకు ఎట్లా వచ్చినాయి?
వాటిని మిగతా వాళ్ళందరూ చూపించంగా తప్పులేదు, కానీ ఎవరో ఒకరు చూపిస్తే దాన్ని అంతా తీసుకొచ్చి ఈరోజు పాపం వాళ్ళ బీఆర్ఎస్ సోషల్ మీడియాని ఎండగడుతున్న వైనం కనిపిస్తుంది. ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు వెనకేసుకొస్తాడు? అయితే బీజేపీ వాళ్ళకి బద్ద శత్రువు కాదు కదా, అంటే బయటికి చూడడానికి మాత్రమే కొట్టుకున్నట్టుగా ఉంటారు, లోపట ఎంత మిత్రులడానికి. ఇవాళ తప్పు చేసింది బండి భగీరథ్ అనేసి వాళ్ళ స్టేట్మెంట్ కాపీలో కనిపిస్తుంటే దీన్ని తీసుకొచ్చి బీఆర్ఎస్ వాళ్ళ మీద రుద్దుతారేంటి? ఆ రక్షణ సేన పార్టీకి సంబంధించిన ఆవిడ కూడా అట్లే మాట్లాడుతుందేంటి? అసలు ఇంతమంది కలిసి ఎందుకు వెనకేసుకొస్తున్నారు? అక్కడ ఒక అమ్మాయికి అన్యాయం జరిగేలాగా ఎందుకు ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? రాజకీయాల టైంలో చేయాలి. ఎంతసేపు స్కీములు, స్కాములు, ఓట్లు, నోట్లు అనుకుంటూ కూర్చుంటే రేపు ప్రజలు క్షమిస్తారా? గుండెలు బాదుకొని మాట్లాడుతుంటే నా కొడుకు మంచోడు, నీ కొడుకు మంచోడు అనేది నువ్వు నలుగురిలోకి వచ్చి చెప్తే సరిపోతుందా? నీ కొడుకు ఏం చేసిండు అనడానికి రకరకాల ఉదాహరణలు ఉన్న నేపథ్యంలో, ఈరోజు ప్రతిదీ కూడా సాక్ష్యాలతో చూపిస్తున్న నేపథ్యంలో, అరే ఇట్లా కాదురా అని 2 చెంపలు పగలగొట్టి తగిలించి బుద్ధి సిద్ధులు చెప్పాల్సింది పోయి ఈరోజు ఒక అమ్మాయి క్యారెక్టర్ని ఈరోజు బజార్లో పెట్టేసి రోజు ఒక వేలం పాటనాలా లేకపోతే ఏమనాలా చెప్పండి? అది సయోధ్య కుదుర్చుకుంటారు, అసలు చట్టాల మీద అవగాహన లేకుండా మాట్లాడతారు. టోటల్గా ఇది ఏం చేయాలనుకుంటున్నారంటే ఆ అమ్మాయి మైనర్ కాదు, ఆ అమ్మాయి మేజర్ అని క్రియేట్ చేయాలని చూస్తున్నారు. అంటే ఏమంటారు చూడు, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టు వీళ్ళు తెలుసుకుంటే ఏదైనా సాధ్యమేనా అనిపిస్తుంది. ఆఖరికి ఈ కేసులో ఫైనల్గా రౌండప్ చేసి ఏం చేస్తారంటే ఆ అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని స్టేట్మెంట్ ఇప్పించే అవకాశాలే 100% కనిపిస్తున్నాయి.